నీకు ఆలోచన చెప్పడానికి, నాకు ఆలోచన చెప్పడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అదొకటే కాదు, మూడో విషయం, బలవంతుడైన దేవుడు అన్నమాట. అబ్బా, ఆయనే రాకపోతే నువ్వు బలవంతుడువా బలహీనుడువా? బలహీనులమే. ఆయన ఈ లోకానికి వచ్చిన గల కారణం నీకు నాకు బలం ఇవ్వటానికి. శోధనలను జయించే బలం, వ్యసనాలను జయించే బలం, ఇబ్బందులను జయించే బలం, ఆటంకాలను జయించే బలం ఎవరి ద్వారా సాధ్యం అనండి? నా బలమే అనండి. ఇట్లా అవునా? మన బలమా? మన బలమే పాటిది, మన జ్ఞానమే పాటిది, మురికి గుడ్డతో సమానం అన్నాడు. మన బలం దేనికి పనికిరాదు.